చెప్పేసి కూడా ఒక ప్రశ్న, ఇవన్నీ కూడా ఒక రకంగా డిమాండ్లు వస్తున్నాయి. ఏంటి ఎందుకు అటు బీసీలు కూడా అంటున్నారు ఓటు బ్యాంకు రాజకీయంగానే చూస్తున్నారు, కానీ ఎవరికి చిత్తశుద్ధి లేదు, ఏ పార్టీకి సంబంధించి కూడా చిత్తశుద్ధి లేదు, బీసీలని కూడా మోసం చేయడం మానుకోవాలన్న ఒక విమర్శలు వస్తున్నాయి. ఏం చెప్తారు వీటన్నిటికీ? సరే, బీజేపీ వాళ్ళకంటే చిత్తశుద్ధి ఉండదు, వాళ్ళకి ఇంపాసిబుల్ అయింది, మాకు పాసిబుల్ అయింది. అసలు ఈరోజు తమిళనాడుని మన ఉదాహరణగా చెప్తాం, 69% రిజర్వేషన్. ఆ రోజు తమిళనాడులో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు న్యాయం చేయడం కోసం అన్ని పార్టీలు ఒక తాటిపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి జయలలిత గారు ఉంటే ఆనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి గారు, తర్వాత ఇతర చిన్న చిన్న పార్టీలు అన్ని కలిసి కేంద్ర ప్రభుత్వం, ఆ రోజు పివి నరసింహరావు కాంగ్రెస్ ప్రభుత్వం, అది గుర్తుపెట్టుకోండి, ఒత్తిడి తీసుకొస్తే కాంగ్రెస్ ప్రభుత్వమే తమిళనాడులో 69% రిజర్వేషన్లకు అనుకూలంగా 9th షెడ్యూల్లో 103వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చింది. అసలు ఈ దేశంలో రిజర్వేషన్లు ఓబీసీలకు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే, పివి నరసింహరావు ప్రభుత్వం. మండల కమిషన్ సిఫార్సులు అమలు చేసిందే కాంగ్రెస్ ప్రభుత్వం. దళితులకు, అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు ఇచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం. కేంద్రీయ విద్యా సంస్థల్లో 27% రిజర్వేషన్లు 2006 వరకు లేవు అసలు. మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ గారు కాంగ్రెస్ ప్రభుత్వాలే ఓబీసీల కేంద్రీయ విద్యా సంస్థలు ఐఐఎం, ఐఐటి ఇట్లా సెంట్రల్ యూనివర్సిటీల్లో రిజర్వేషన్ కల్పించిన పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అసలు ఎన్నికలు ఏమున్నాయి? ఎన్నికల కోసం మేము ఏదో బీసీలు లబ్ధి పొందడానికి, ఇది ఎప్పుడో కామారెడ్డి డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ గారు హామీ ఇచ్చారు. రాహుల్ గాంధీ గారు మొదటిసారి నుంచి కూడా ఈ దేశంలో మొట్టమొదటి వ్యక్తి, కులగణనకు ఆద్యుడు ఆయనే. కులగణన చేయాలి, జనగణనతో పాటు కులగణన చేయాలని పట్టుబట్టినటువంటి నాయకుడు పార్లమెంట్ లోపల బయట. ఎప్పుడో సంవత్సరం క్రితం కామారెడ్డి డిక్లరేషన్ లో ఇస్తే దాన్ని మేము అమలు చేయాలా వద్దా? రాహుల్ గాంధీ గారు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం బీసీలు మాకు అందరూ ఓట్లేసిన తర్వాత అమలు చేసే క్రమంలో అనేక అవాంతరాలు దాటుకుంటూ, న్యాయపరమైన చిక్కులను కూడా చూసుకుంటూ బీసీలకు న్యాయం చేయాలని ముందుకు పోతుంటే, బీసీ ద్రోహులైనటువంటి బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఇలా కాంగ్రెస్ పార్టీ బీసీలకు న్యాయం చేయబోతుంటే కాళ్ళలో కట్టెబెట్టే ప్రయత్నం చేస్తారు. ఇది దేశం మొత్తం చూస్తున్నారు. ఇలా కులగండ వద్దే వద్దన్నారు. కులగండ రాహుల్ గాంధీ అంటే, రాహుల్ గాంధీ నీ కులమేంది, నీ మతమేంది అని చెప్పి రాహుల్ గాంధీని కించపరిచిన వాళ్ళు మోడీ ప్రభుత్వం ఇలా ఒక అడుగు కిందకి దిగి కులగండ చేస్తా అని చెప్పి జనగణనతో పాటు కులగండ చేస్తానని ముందుకు రావడం నిజంగా ప్రశంసించదగ్గ అంశం. ఏదేమైనప్పటికీ ఇక్కడ బీసీల దగ్గర దయచేసి రాజకీయాలు చేయకండి. మేము న్యాయపరమైన అడ్వకేట్ జనరల్ ని కేబినెట్ సమావేశాన్ని పిలిపించి పంచాయతీరాజ్ చట్టంలోని 285 దాన్ని సవరించి ఒక జీవో ద్వారాను వెళ్లి అసలు బీసీలకు స్థానిక సంస్థల్లో వాళ్ళకి అధికారం ఇవ్వాలన్న ఆలోచనతో మంచి ప్రయత్నంతో ముందుకు పోతున్నాం. తమిళనాడులో ఏ విధంగా అందరూ సహకరించారో అదే విధంగా రామచంద్రరావు గారు కూడా ఏనే అటు చెప్తారు, అసలు ఇంపాసిబుల్ అటు చెప్తాడు. కళ్ళ ముందు పాసిబుల్ కనపడుతుంది. మళ్ళీ ఆయనే అంటాడు మధ్యప్రదేశ్ లో కూడా 50% పైన సీలింగ్ దాటి రిజర్వేషన్లు అమలవుతున్నట్టు. మరి తమిళనాడు, మధ్యప్రదేశ్ లో అమలవుతున్నప్పుడు నీకేందంట బాధ? వాళ్ళ అభ్యంతరం ఒకటి ఏం చెప్తున్నారు, ముస్లింలను బీసీలో చేర్చారని చెప్తారు. ఎంత తొండి, ఎంత వితండవాదం అండి. గుజరాత్ లో 170 ముస్లిం కులాల పక్కా భక్తు ముస్లిం పేర్లతో ఉన్న కులాలను ఆడ విభజించి ఓబీసీలో చేర్చారు. ఇక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సహసిద్ధంగా శ్రామిక వర్గాలు ఎవరైతే ఉన్నాయో, పారిశుద్ధ్య వర్గాలు, దోబి, నాయి బ్రాహ్మణ, దూదేవి, ఇట్లాంటి వాళ్ళు ఆల్రెడీ కొంతమంది ఇంతకుముందే ఉన్నారు. అట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రయోజకులుగా చేర్చేందుకు వాళ్ళ బీసీలో పెట్టినాం. దాన్ని ఒక రిజర్వేషన్ కలిపి వాళ్ళ జనాభా 10.28% అని తెలిసిన ఇద్దరం కలిపితే ముస్లిం బీసీలు కలిపితే 56.33% అని శాస్త్రీయబద్ధంగా డెడికేటెడ్ కమిషన్ కూడా చెప్పింది. ప్రభుత్వాలు చేయవు ఎప్పుడు కూడా కులగణన కమిషన్లు చేస్తే 7 రాష్ట్రాల్లో ఈ రిజర్వేషన్లు అమలవుతున్నాయి. మరి తమిళనాడు అన్ని రాష్ట్రాల్లో ఈ యొక్క ముస్లిం రిజర్వేషన్లు అమలవుతున్నప్పుడు, కమిషన్లు చేసినప్పుడు దీన్ని ఎందుకు తప్పు పట్టాలి? దీన్ని తప్పు పట్టడం కాదు. అంటే ఈ వంక చూపించి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తుంటే వీళ్ళ కళ్ళు ఎర్రబడుతున్నాయి, తట్టుకోలేకపోతున్నా. ప్రధాన కారణం ఏంటంటే బీసీలు కాంగ్రెస్ కు దగ్గర అవుతారు. ఆల్రెడీ ఇంతకుముందు కూడా దగ్గరే ఉన్నారు. దగ్గర ఉండబట్టి తెలంగాణలో అధికారం ఇచ్చారు. రేపు రాహుల్ గాంధీని కూడా ప్రధానమంత్రి చేయబోతారు. అంటే ఒకటి మానవతరాయ్ గారు, సరే అది వాళ్ళని అడుగుదాము, క్లారిటీ తీసుకుందాము. కానీ ఇంకొక మెయిన్ క్వశ్చన్ ఏంటంటే కూడా సుప్రీం కోర్టులో 50% సీలింగ్స్ ఉందని స్పష్టంగా ఉంది కదా. మరి అలాంటప్పుడు 42% ఎట్లా పాసిబుల్ అయితే మీరు అంటున్నారు? మీ నమ్మకం ఏంటి? తమిళనాడులో లేదా? అప్పుడు సుప్రీం కోర్టు తీర్పు లేదా?
తమిళనాడులో 69% ఉంది, మధ్యప్రదేశ్ లో 50% దాటింది. తెలంగాణలో ఎందుకు వీళ్ళు కడుపు మండుతుంది అంటున్నా. అందుకే నాకు తెలిసి నాకు ఉపరాష్ట్రపతిని రాజీనామా చేయించి కేసీఆర్ గారిని ఉపరాష్ట్రపతి చేయించి ఇట్లాంటి అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. నాకు సమాచారం మాకు తెలుస్తుంది. ఇంకో అంశం ఏంటంటే ఇక్కడ అవినీతి కేసులు ఉచ్చు పెరిగింది. ఆ కేసుల్లోంచి తప్పించుకోవాలంటే ఉపరాష్ట్రపతి గవర్నర్ లాంటి పదవులకు పోవాలి. కాబట్టి కేసీఆర్ గారు గతంలో రాజ్యాంగాన్ని వ్యతిరేకించారు, రాజ్యాంగాన్నే మార్చాలన్నారు. కాబట్టి బీజేపీ వాళ్ళకి అనుకూలమైన వ్యక్తి కాబట్టి ఆయన ఉపరాష్ట్ర పదవి పంపించి అక్కడ పదవిలో పంపించేసి ఆయన కేసుల నుంచి ఆయనకు మినహాయింపు కల్పిస్తూ ఇంకో పక్క ఇట్లా రాజ్యాంగపరమైనటువంటి రిజర్వేషన్లు అడ్డుకునే ప్రయత్నాన్ని బీజేపీ చేస్తుంది. మానవతరాయ్ గారు మీ పాయింట్ పైన సబ్మిషన్ ఉందంట వెంకటరెడ్డి గారు. బీజేపీ కలవబోతుంది అన్న దానికి ఇవాళ ఉపరాష్ట్రపతి ఎందుకు రాజీనామా చేసిండు, కేసీఆర్ గారి కోసమే రాజీనామా చేసిందని చెప్పి మేము స్పష్టంగా చెప్తున్నాం. కనపడుతున్నాయి అక్కడ. మీరు చాలా కీలకమైన కామెంట్స్ చేస్తారు, దాని గురించి ఒకసారి వాళ్ళని కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే ఛాన్స్ ఇవ్వండి. వెంకటరెడ్డి గారు ఏం చెప్తారు? చాలా కీలకమైన కామెంట్స్ చేస్తారు. కాంగ్రెస్ పార్టీకి ఏం మాట్లాడో తెలియక, ఏం చెప్పాలో తెలియక, బీసీలని మోసం చేస్తున్న క్రమంలో ఈ మాటలు మాట్లాడుతా ఉన్నారు. ఈ పచ్చి అబద్ధాలు, ఇవన్నీ కూడా పచ్చి అబద్ధాలు. కేసీఆర్ గాని, కేటీఆర్ గాని, బీఆర్ఎస్ పార్టీ గాని భారతీయ జనతా పార్టీకి అవసరం లేదు అని మీరిద్దరు పొత్తు పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసింది నిజం కాదా? సంవత్సరాలు కొద్దిగా మోసం చేసింది నిజం కాదా? మీరు తెలంగాణ రాష్ట్రం రాకముందు మీరిద్దరు కూడా పట్టలేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ముంచింది నిజం కాదా? బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కదా రెండు మంత్రి పదవులు తీసుకొని రకరకాలుగా ఈ రాష్ట్రాన్ని మోసం చేశారు, రాష్ట్ర ప్రజల్ని మోసం చేసింది నిజం కాదా? భారతీయ జనతా పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ అవసరం ఉండదు. కేసీఆర్ ని ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా దగ్గరికి కూడా రాని ఇచ్చే ప్రసక్తి లేదు. ఈ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ కావాలి. తెలంగాణ ప్రజలందరూ కూడా డిసైడ్ అయ్యారు. మీరు అంటున్నారు, మీరు కర్ణాటకలో మాట్లాడతారు. ఉంటే ఎందుకు అమలు చేయలేకపోయారు మీరు చెప్పండి. కర్ణాటకలో కులుగలని బీసీ రిజర్వేషన్లని ఎందుకు అమలు చేయలేదు చెప్పమని చెప్పండి. మిగతా రాష్ట్రాల్లో ఎందుకు తీసుకురాలేదు? మిగతా రాష్ట్రాల్లో బీసీ డిక్లరేషన్ తీసుకురాలేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ముందు బీసీ డిక్లరేషన్ సమాధానం చెప్పండి. ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసం కాదా? మానవతరాయ్ గారు ఒక నిమిషం. నాగేంద్ర గౌడ్ గారు కూడా పాయింట్ ఉందంట. ఎస్ నాగేంద్ర గౌడ్ గారు ఏంటి? ఇప్పుడు వీళ్ళిద్దరు గమనించాల్సింది ఏంటి అంటే, మాది ఒక ఉద్యమం నుంచి వచ్చి పొలిటికల్ పార్టీ ఏదైతే తెలంగాణ సాధన కొరకు వచ్చిందో తెలంగాణ సాధించుకున్న పార్టీ. 10 సంవత్సరాల్లో ఒక ముఖ్యమంత్రిగా చేసిన మహానాయకుడు కేసీఆర్ గారు. తెలంగాణ తెచ్చిన వ్యక్తి, 10 సంవత్సరాలు పరిపాలన చేసిన వ్యక్తి. మాకెందుకు మేడం వీళ్ళ పార్టీలకు కాళ్ళ పార్టీలకు మేము పోయవలసిన అవసరము? ఆ పదవులను తీసుకొట్టిన ఎన్నెన్నో సార్లు రాజీనామాలు చేసి తిరిగి మళ్ళీ ఎన్నికలకు పోయిన పార్టీ మాది. ఎన్నిసార్లు పదవులను అన్నింటినీ కట్టె పుల్ల లెక్క తీసేసిన పార్టీ. వీళ్ళిద్దరు ఎందుకు కొట్లాడుకుంటున్నారో మాకేం అవసరం మళ్ళీ పోయేది? మాకెందుకు ఆ రాజీనామాలు? ఈ పార్టీలకు ఎందుకు, ఆ పార్టీలకు ఎందుకు? రెండు నాగేంద్ర గౌడ్ గారు, వెంకటరెడ్డి గారు నేను మళ్ళీ వస్తాను. ఒక నిమిషం అండి. బీసీలు కూడా అసలు ఏమనుకుంటున్నారు ఒక నిమిషం కనుక్కుందాం. దాని మీద మాట్లాడమానండి. ఊహాజనితమైన మాటలు మాట్లాడుకొని ఈ ఉన్న టైం అంతా ఖరాబ్ చేసుడు మేడం ఇది. రవీందర్ రెడ్డి గారు నేను వస్తాను. వెంకటరెడ్డి గారు మళ్ళీ రవీందర్ రెడ్డి గారు చాలాసేపటి నుంచి ఉన్నారు, ఆయన తర్వాత మీరు మాట్లాడండి. రవీందర్ రెడ్డి గారు, సో పార్టీల పరంగా ఒక్కొక్క పార్టీ పరంగా మీరు అంతా కూడా వినడం జరిగింది. అసలు బీసీలు ఏ పార్టీని నమ్ముతున్నారు, ఏ పార్టీ వైపు నిల్చుండే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఇక్కడ అందుకనే మొట్టమొదలే చెప్పిన రాజకీయ పార్టీలు రాజకీయాలు చేయడం సహజము, కానీ ఇక్కడ మనం వాస్తవాలే చర్చించాలనేది చెప్పిన నేను. అయితే సోదరుడు నాగేంద్ర గౌడ్ గారు ఏం చెప్పిండంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10% ఇచ్చిరు కదా, అది ఎట్లిచ్చురు అని అన్నాడు. వారికి నేను సమాధానం చెప్పాలి. ఈ దేశం వల్ల కానీ రాష్ట్రం వల్ల కానీ అందరూ దేశ పౌరులు, రాష్ట్ర పౌరులు,
ప్రభుత్వాలకు పన్నులు కట్టే వ్యక్తులు. వీళ్ళ సంక్షేమం కానీ అభివృద్ధి కానీ కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని మీద ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది. అయితే ఇందులో భాగంగా స్వతంత్రం వచ్చి 75-76 సంవత్సరాలు దాటినప్పటికి కూడా ఈ అగ్రకులాలు అనేటువంటి ముసుగుదొడిగి ఒక నెపంతో అభివృద్ధికి దూరం ఉంచి అవకాశాలు దక్కకుండా చేయడం వల్ల వాళ్ళు నిరాదరణకు నిర్లక్ష్యానికి గురి చేసినటువంటి సందర్భం. ఆ సందర్భంలో నేను చెప్పనియండి బ్రదర్, మీకు సమాధానం చెప్పాలి. రవీందర్ రెడ్డి గారు నేను చెప్పినాక మీరు మాట్లాడండి, మధ్యలో రాకండి. సమాధానం కరెక్ట్ చెప్పడం లేదు. మీరు మాట్లాడండి, నేను చెప్పిన తర్వాత నేను చెప్పినాక మీరు మాట్లాడండి. అయితే ఇక్కడ ఏంటంటే నేను ఈడబ్ల్యూఎస్ కు మేము వ్యతిరేకంగా మాట్లాడలేదు. అది ఎట్లా వచ్చింది కూడా చెప్తాను. నెంబర్ 2 నేను ఏమంటున్నా అంటే దీన్ని దింపి రాజకీయంగా మాట్లాడడం రవీందర్ రెడ్డి గారి స్థాయికి కరెక్ట్ కాదు. నేను అందుకనే రాజకీయాలు మాట్లాడుతున్నా. రిజర్వేషన్లు ఎందుకు వచ్చినాయి? నేను ఒక్క మాట అయినాక మీరు ఆన్సర్ చేయండి. నేను ఏమంటున్నా అంటే 50% సీజ్ అనేది ఉన్నప్పుడు, బీసీల కొరకు ఇబ్బంది అవుతున్నప్పుడు రాజ్యాంగంలో ఇవన్నీ పొందుపరిచి లేవు కాబట్టి ఈడబ్ల్యూఎస్ ఇచ్చినప్పుడు కూడా సేమ్ రాజ్యాంగం ఉన్నది అనేది ఒక పాయింట్. రెండోది 50% ఉన్నప్పుడు ఏ విధంగా ఈడబ్ల్యూఎస్ అమలు అయ్యింది అనేది 2 పాయింట్లు. నిరుపేదలు ఉన్నారు, బీసీలలో ఉన్నారు, ఎస్సీలలో ఉన్నారు. నేను నన్ను చెప్పనియండి. 76 ఏళ్ల స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ అగ్రకులాల్లో ఉన్నటువంటి అణగారిన వర్గాలు, ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ యొక్క పోరాటం తర్వాత దీన్ని గుర్తించినటువంటి ఆనాడు కేంద్ర ప్రభుత్వం, అది కూడా మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. దానికి ఏం చేసిందంటే ఒక డెడికేషన్ కమిషన్ ఆల్ ఇండియా లెవెల్లో ఎస్ఆర్ సిన్హా తోటి ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిషన్ యావత్ భారతదేశం తిరిగి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్లే. ఏంది, వీళ్ళలో కూడా వెనకబాటుతనం ఉంది కాబట్టి వీళ్ళకు కూడా అవసరం అనేది ఒక రికమెండేషన్స్ చేయడం జరిగింది. ఆ రికమెండేషన్స్ చేయడం జరిగింది కానీ ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ పార్లమెంట్ లో బిల్లు పెట్టలేదు. ఆ బిల్లు పెట్టని పరిస్థితులలో ఆ తర్వాత మోడీ గారు వచ్చిన తర్వాత సేమ్ ఒక వర్డ్ కూడా చేంజ్ చేయకుండా దాంట్లో ఏదైతే ఉన్నదో ఆ డ్రాఫ్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఆనాడు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ తయారు చేసిన ముకుల్ వాస్నిక్ సోషల్ జస్టిస్ మినిస్టర్, లా మినిస్టర్ వీరప్ప మొయిలి, ఎడ్యుకేషన్ మినిస్టర్ పురంధేశ్వరి, తర్వాత జైపాల్ రెడ్డి, వీళ్ళందరూ కూర్చొని మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో వచ్చిన రిపోర్ట్ ఆధారంగా గవర్నమెంట్కి ఇచ్చిన రికమెండేషన్స్ ను డ్రాఫ్ట్ ను తయారు చేశారు. దాన్ని అయితే సోదరుడు ఏమంటుండో అది ఎట్లా వచ్చింది ఏం సంగతి అంటే వారు అడిగిన ప్రశ్నకి ఏంటంటే దాన్ని పార్లమెంట్ లో బిల్లు పెట్టారు, 103 రాజ్యాంగ సవరణ చేశారు. 103 రాజ్యాంగ సవరణ చేసి ఈ 50% రిజర్వేషన్లకు సంబంధం లేకుండా 10% అవసరం అనుకుంటే ఉద్యోగాలలో గాని విద్యలో గాని పెంచుకోవచ్చు. పెంచుకొని వీటికి విఘాతం కలగకుండా వీటిని తగ్గించడం గాని వీటి జోలికి పోకుండా 10% పెంచుకొని రిజర్వేషన్లు ఇవ్వచ్చు అనేది 103 రాజ్యాంగ సవరణ చేశారు. ఇప్పుడు నేను కూడా ఏమంటున్నంటే బీసీలకు రిజర్వేషన్లు పెంచుతున్నామంటే మేము వ్యతిరేకం కాదు, కానీ దానికి మూల సిద్ధాంతం ఒకటి ఉంది. ఏంటంటే ఎవరు బీసీలు, సపోజ్ ఇక్కడ ఓసీలు కాపులు, ఇక్కడ బీసీలు ఉన్నారు, 300 కాపులు బీసీలు ఉన్నారు, కాపులు అక్కడ ఓసీలు ఉన్నారు. అయితే దీనికి రిజర్వేషన్ విధానం ఏముందంటే విద్యలో గాని ఉపాధిలో గాని రాజకీయం సామాజిక వెనుకబాటు కూడా ఉండాలి. మరి ఇక్కడ కాపులకు సామాజిక వెనుకబాటు ఉందా? కుల వివక్ష ఉండాలి, కుల వివక్ష ఉందా? తర్వాత రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా ఉండాలి. అంటే మీరు అన్నట్టు చాకలి, మంగలి, కొన్ని కులాలు ఉన్నాయి, నాయ బ్రాహ్మణ, ఇటువంటి కులాలు ఉన్నాయి. ఇప్పటికి కూడా అణగారిన వర్గాలు ఇప్పటి వరకు చట్టసభలకు అడుగుపెట్టని ఉన్నాయి. నా ఎంపీటీసీ లేదు, నా వార్డు మెంబర్ లేదు, జడ్పీటీసీ లేదు, ఎమ్మెల్యే లేదు, చట్టసభలు అడుగుపెట్టని కులాలు 63 కులాలు ఉన్నాయి ఇప్పటికి కూడా. అంటే స్వాతంత్రం వచ్చినప్పటి వరకు ఇప్పటికి కూడా 63 కులాలు ఉన్నాయి. అయితే అందుకనే రాజ్యాంగం ఏం చెప్పిందంటే ఎప్పుడు కూడా అనునిత్యము ఒకే వర్గం ఒకే కులం ప్రయోజనం పొందడానికి లేదు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం అన్నాడు. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్లు బీసీ వర్గాల మధ్య కూడా చీలికలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అంటే చీలికలు అని అనట్లేదు, వాళ్ళలో చీలికలు రావాలి అనేది కాదు. ఇదైతే ఎవరైనా కూడా ఎవరు రిజర్వేషన్లకు అర్హులు. ఇప్పుడు నేను కాపులదే ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. రెడ్లు ఇక్కడ ఓసీలు, కర్ణాటకలో బీసీలు, కాపులు ఇక్కడ బీసీలు, ఆంధ్రలో పోతే ఓసీలు.
కాబట్టి ఇదంతా కూడా తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. అంటే డెడికేషన్ కమిషన్ 3 పారామీటర్స్ ద్వారా తేల్చాలి. ఇందాక వెంకటరెడ్డి గారు అదే పాయింట్ చెప్పారు. మేము రానున్న రోజుల్లో జనగణనతో పాటు కులగణన కూడా చేస్తాము. అప్పుడు ఇవన్నీ కూడా చేసి ఎవరు బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేస్తాము. మోడీ గవర్నమెంట్ న్యాయం ఇది కూడా తెలవాల్సింది ఏంటంటే 1931లో కులగణన చేశారు, ఆ తర్వాత చేయలేదు, ఇప్పటి వరకు చేయలేదు. తర్వాత 1955లో కేల్కర్ కమిషన్ చేశారు, అప్పుడే బీసీలై 2399 కులాలుగా తేల్చారు. తర్వాత అది వచ్చి 82కు వచ్చే వరకు 3743 కులాలుగా మారినాయి. ఇప్పుడు సుమారు 5000 కులాలు ఉంటాయి బీసీల కులాలు. కానీ ఇక్కడ బీసీ కులాలు అనేది వేరు. బీసీలకు అంటే వెనుక ఆర్టికల్ 16లో ఏమన్నారంటే మేడం, ఫలితం ఉందని, ప్రయోజనం ఉందని, ప్రాతినిధ్యం ఉందని వర్గానికి ఫలితం చేర్చమన్నారు. అది ఎస్సీల కండ్లే, ఎస్టీల కండ్లే. ఎస్సీలకు ఎస్టీలకు ఎంత జనాభా ఉంటే అంత నిష్పత్తి ప్రకారంగా రిజర్వేషన్లు ఇవ్వమన్నారు. అట్లాంటప్పుడు ఈ బీసీలను కూడా నిజమైన బీసీలు అంటే ఫలితం ఉందని, ప్రయోజనం ఉందని, ప్రాతినిధ్యం ఉందని నిఘంటు తయారు చేయాల్సినటువంటి ఆస్కారం ఉంది. ఇప్పుడు మోడీ గారు కూడా ఇప్పుడు కుల జనగణన అంటున్నారు కదా, ఆ కుల జనగణనలో అది కూడా తేల్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నా. అసలు ఏ పార్టీ వెనుకుంటుంది? బీసీలు ఏ పార్టీ వెనుకుంటున్నారు మేడం? బీసీలు ఏ పార్టీ వెనుక ఉంటున్నారు అనేది కాదు, బీసీలు న్యాయమైన డిమాండ్ కోరుతున్నారు. దాంట్లో తప్పేం లేదు. నమ్ముతున్నారా పోనీ బీజేపీని గానీ కాంగ్రెస్ గానీ ఎవరిని నమ్ముతున్నారు? ఇది రాజకీయ క్రీడ అని భావిస్తున్నారు బీసీ. ఇప్పుడు ఇంతెందుకు కృష్ణమోహన్ గారు వారు బీసీ ఒకలాపురం కృష్ణమోహన్ గారు బీసీ మెంబర్గా చేశారు. వారు చట్టం గురించి వివరంగా చెప్పారు. ఎందుకంటే ఇది చట్టం అట్లా లేదు, చట్టం ఎవరు బీసీలో, అసలు నిజమైన బీసీలు ఎవరు, నిజమైన అర్హులు ఎవరో తేల్చాల్సి ఉందని అనేక వేదికల మీద చెప్తున్నారు. కానీ కొన్ని కుల సంఘాలు కానీ కొన్ని రాజకీయ పార్టీలు కానీ ఓట్ల కొరకు ఏదో తమ పబ్బం గడుపుకోవడానికి ఈ కాలం గడుపుతున్నటువంటి, కానీ వాస్తవంగా బీసీ రిజర్వేషన్లు మాకు 42 కాదు 50% కూడా మాకు అభ్యంతరం లేదు. కానీ నిజమైనటువంటి బీసీలు నిఘంటు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కూడా అర్హులకు మాత్రమే, కులం మీద ఇయ్యలే, వెనుకబాటు తనం మీద ఇచ్చినాయి, అర్హులకు మాత్రమే రిజర్వేషన్లు. అందుకొరకు రానున్న రోజులలో అంబేద్కర్ కూడా ఏం చెప్పిండు, కులతత్వాలు పోవాలి, సమానత్వం అందాలి, అందరికి ప్రాతినిధ్యం దక్కాలన్నాడు. మనం కూడా ఆ దిశగా ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. న్యాయం జరగాల్సినటువంటి బాధ్యత. నాగేందర్ గౌడ్ గారికి సబ్మిషన్ ఉందంటే ఎస్ నాగేందర్ గౌడ్ గారు చెప్పండి. అమ్మ ఇప్పుడు కులాల మీద కాదు, అణగారిన వర్గాలకు అనే పదము చెప్తూ ఏదైతే ఈ రాష్ట్రంలో ఈ కులం ఉంటే ఇంకో రాష్ట్రంలో ఉన్నది, శాస్త్రీయత తీసుకురావాల్సిన అవసరం ఉంది కదా. మేము అదే ప్రశ్నిస్తున్నాం. ఏమని అంటే మరి ఇవన్నీ ఏవి తెలియకుండా 42% మాటిచ్చిర్రా? మరి ఇప్పుడు రవీందర్ రెడ్డి గారు విశ్లేషకుడు చెప్తున్నాడు ఏ పార్టీ సంబంధం లేదు కదా ఆయనకు. నేనేమంటున్నా అంటే మరి రిజర్వేషన్ తెచ్చిన నేనే నేను విశ్లేషకులుగా కూర్చుంటాం అనుకున్నాను. ఇప్పుడు రాజకీయాలకు అతీతంగానే మాట్లాడుతున్నా. రాజకీయాలకు అతీతంగానే మాట్లాడుతున్నా. నేనేమంటున్నా అంటే ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఉందో, కామారెడ్డి డిక్లరేషన్ గతంలో స్వాతంత్రం వచ్చినటు నుండి పరిపాలన చేసిన వ్యక్తులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వాళ్ళే పక్క రాష్ట్రం ముఖ్యమంత్రిని, కర్ణాటక ముఖ్యమంత్రిని తీసుకొచ్చి ఈడ ఆయనతో ప్రకటింపజేసిండ్రు. మరి ఆ కామారెడ్డి డిక్లరేషన్ మీదనే ఈ రోజుకు ప్రభుత్వం కూడా అసెంబ్లీలో కూడా చర్చ చేసి కేంద్రానికి పంపినరు. ఈ రోజు ఆర్డినెన్స్ కూడా కేబినెట్ ఏకగ్రీవంగా ఆమోదించి ఇక్కడ పంపినరు. నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ సపోర్ట్ ఇస్తుందా లేదా బీఆర్ఎస్? పోనీ వాళ్ళు ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు, మీరు చెప్తున్నట్లు వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు, ఢిల్లీకి వెళ్తున్నారు, మంత్రులతో కూడా కలిసి వెళ్తున్నారు, 49సారి ముచ్చటగా వెళ్తున్నారు. సరే, దీనికి సంబంధించి బీఆర్ఎస్ నుంచి సపోర్ట్ ఉంటుందా లేదా కాంగ్రెస్ పార్టీకి? కామెంట్స్ చెప్పండి. ఇది ప్రయత్నం, ఉత్తుత ప్రయత్నం ఏమన్నా జరుగుతుందా? ఒకటి అంటే వాళ్ళు